ఈరోజు ధర్మారం పట్టుచీరల తయారీదారి వ్యాపారస్తుల సంఘంలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఇదివరకే ఒక నిర్ణయం చేసినాం. 11/2/2025 శ్రీ సెమీనారసింహ దేవస్థానం నందు ధర్మారం పట్టణ సంబంధించి పట్టుచీరల తయారీదారులు, వ్యాపారస్తులు మొత్తం అందరినీ కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వచ్చే మంగళవారం రోజు 10 గంటలకి ఆ రోజు తెలియజేయడం జరిగింది. కానీ ఈ కార్యక్రమాన్ని శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, చేనేత కులబాంధవ్యుడు, కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయనను కూడా ఈ యొక్క ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు, కష్టాలు వినేవాళ్ళు ఏ రాజకీయ నాయకులు లేనందువల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, అందులో మాకు సంబంధించినటువంటి చేనేత కుల బాంధవ్యుడు, ఆయనకు మొరబెట్టుకోవడం ద్వారా ఆయన కూడా ధర్మవరానికి పలుమార్లు రావడం జరిగింది గతంలో. ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్దామని ఆయనకు మా సాధక బాధలన్నీ తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారు. మన కమ్యూనిటీ దెబ్బతింటా ఉంది, ఈ విధంగా ఉంటే భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉనికి కోల్పోతారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీరు ఏ కార్యక్రమానికన్నా పిలిచండి, నేను వస్తాను. ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఎటువంటి న్యాయమైనా కానీ ఎటువంటి మేలైనా కానీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసినారు. మరి నిన్నగాక మొన్న 3వ తారీఖు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. రాత్రి 8:45 ప్రాంతంలో కందికుంట ప్రసాద్ అన్న మన సమస్యలు తెలుసుకొని సీఎం గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే సీఎం గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క విషయాలన్నీ అర్జీ ద్వారా మనము మెమరాండం ద్వారా రాసి ఇవ్వడం జరిగింది. కానీ రాసి వచ్చిన దాన్ని చదవకుండా ఆయన ఆ ఏమి మీ సమస్యలు అని చెప్పేసి సావధానంగా తెలుసుకొని విని ఎన్నో విషయాలు మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ విషయాలు ఏమంటే, ధర్మవరం పట్టణానికి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు ఇతర ప్రాంతాల వ్యాపారస్తుల నుంచి రావడం లేదు, నిలిచిపోయినాయి, బకాయిలు ఉన్నాయి. పట్టుచీరలు తీసుకువెళ్ళడము, డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైపోయింది. చాలామంది బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారు, కార్పొరేషన్లో డబ్బులు తెచ్చుకున్నారు. చేనేత కార్మికుని, ఈ పొద్దు ఉన్న కార్మికుని కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ధర్మారంలో దాపరించినాయంటే ఇంకా ఎంతవరకు భవిష్యత్తు ముందుకు పోతుంది, అసలు ఈ సంస్థ అనేది ఆగిపోతుందేమో అనేటువంటి ఒక విషయాన్ని ఆయనకి గట్టిగా చెప్పడం జరిగింది. జిఎస్టీ కూడా తీసుకొని కూడా జిఎస్టీ బిల్లులు తీసుకొని ఆ జిఎస్టీ ఇన్పుట్ను కూడా వాళ్ళు తీసుకొని కూడా సంవత్సరాల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మనల్ని దోపిడీ చేస్తూ బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. గత 2023లో కూడా మన ధర్మారం పట్టణంలో కొంతమంది మన ధర్మారం పట్టణానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులని నిర్దాక్షిణ్యంగా బట్టలిప్పి కొట్టి వారిని బెదిరించి ఆ వీడియోలు వైరల్ చేయడం మొత్తం దేశమంతా దిగ్భ్రాంతికి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసే విధంగా ఆనాడు జరిగిన విషయాన్ని కూడా తర్వాత ఆయన కూడా గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయనకి దాన్ని గుర్తు చేయడం ద్వారా ఆయనే ఆ యొక్క బాధితులకి ఫోన్ చేసి మాట్లాడడం కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముఖంలో కూడా చాలా బాధ వ్యక్తపరిచినారు. ఇది చాలా అన్యాయం అనేటువంటి సంకేతాన్ని మాకు ఇస్తూ, సరే ఇంకా ఏమున్నాయి సమస్యలు అన్నారు. చెక్ బౌన్స్ విషయం గురించి మరి చెప్పాం. చెక్ బౌన్స్ అయితే గిన వారు అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి బెయిల్ తీసుకొని వెళ్తున్నారు. కానీ ఈ ముందు గతంలో
చెక్ బౌన్స్ కేసు నాన్ బెయిలబుల్ కేసుగా ఉండేది. ఆ యొక్క నాన్ బెయిలబుల్ కేసుకి భయపడి పార్టీలంతా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు జీఎస్టీ కట్టి కూడా చెక్ బౌన్స్ కేసు విషయంలో బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నటువంటి దృశ్యాలు ధర్మాన పట్టణంలో ఎంతోమంది ఈ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. కోర్టుకు పోవాలన్నా కానీ న్యాయం జరగదనేటువంటి పరిస్థితులు ధర్మారంలో వ్యాపారస్తులకే సంక్రమించింది. కోర్టు చుట్టూ తిరిగి లాయర్లందరికీ డబ్బులు ఇచ్చి ఉన్న డబ్బును కూడా మొత్తం దోపిడీకి గురయ్యే విధంగా చాలా బాధపడుతున్నారు వ్యవస్థలో. ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసే విషయం కదా అని అడిగాడు. నేను చెప్పాను, సార్ మీరు తలుచుకుంటే అది కూడా వాళ్ళు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా. ఈ విషయంలో కూడా మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి అంటే అడిగితే, సరేనండి, మీరు ఇందులో అన్ని విషయాలు కూడా రాశారు కదా అని చెప్పేసి అడిగాడు. అన్నీ రాశామండి అంటే, సరే ఇవన్నీ నేను పర్సనల్గా చదివి ఇవన్నీ దీనిపైన నేను బాగా సీరియస్గా తీసుకొని మీకు తెలియజేస్తాను. మీరు ఒక వారం తర్వాత మళ్ళా వచ్చి కలవండి, మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. అంటే దాదాపు 8 నిమిషాలు ఆయన పర్సనల్గా ఎంతో ఓపికగా విని కేవలం అర్జీ తీసుకోకుండా ఎంతోమంది వచ్చినా కానీ వాళ్ళ అర్జీలు తీసుకొని పంపించడం జరిగింది. కానీ మమ్మల్ని మాత్రము అంత దగ్గరగా తీసుకొని మాకు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మేము చాలా సంతోషపడినాము. ఆయనకి నిజంగానే ఇవన్నీ మా సమస్యలన్నీ తీరిస్తే జీవితాంతము మా వీవర్స్ కమ్యూనిటీ అనేది ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ధర్మవరంలో ఈ యొక్క సభ్య సమావేశము ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, దాదాపు సంవత్సరం అవుతా ఉంది అందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని. ఇప్పుడు కూడా మన కందుకుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సమస్యలు ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మా అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలు మన ధర్మవరం పట్టణ వాళ్ళని వందలాది కోట్ల బకాయిలుంటూ కూడా ఈ పొద్దుడు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా మేము ఎంత సీరియస్గా మేము ముందుకు పోవాల్సి వస్తుందనేది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల 23 ఆదివారం అనుకుంటా, ఆదివారం రోజు హైదరాబాద్ పట్టణానికి హైదరాబాద్ సిటీకి బయలుదేరడం జరుగుతుంది. వందలాది మందితో ఎన్నో అర్జీలు కూడా ఉన్నాయి, వందలాది కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ యొక్క సమస్యను పరిష్కరించే దానికోసం మన కందుకుంట ప్రసాద్ అన్న కూడా మీతో నేను కూడా ప్రయాణం చేస్తానని తెలియజేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ పట్టణంలో కూడా చట్టపరంగా అక్కడున్న రాజకీయ నాయకులతో డిపార్ట్మెంట్ వారితో కానీ కలిసి ఈ యొక్క మా యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేందుకు వందలాది మందితో ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ దానికైనా సిద్ధంగా ఉండామని చెప్పేసి డబ్బులు వసూలు అయ్యేసే వరకు ఎవరిని కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టానికి వ్యతిరేకంగా ఒక పని కూడా చేయం. ఆమర నిరాహార దీక్షదానికైనా హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు డబ్బులు ఇస్తారా సస్తారా రెండే మాకు కావాల్సిందే. ఇవ్వని పక్షంలో ఎటువంటిది దీనికైనా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులందరూ ఈ యొక్క అసోసియేషన్లో సేవలని వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చేనేత. ముఖ్యంగా మరి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేనేత కులబాంధవుడు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ని ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే, గత నెల ఆయనకి ధర్మవరం పట్టణంలో ఘనంగా 15-20 వేల మందితో మేము సత్కారం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక సూచన ఇచ్చినాడు ఆయన. మీరు వ్యాపారాలు చేసుకుంటూ సమయం గడుపుతున్నారే కానీ బయటకు రండి, రాజకీయంగా కూడా చైతన్యం పొందండి. ఎప్పుడైతే మీరే ఈ యొక్క రాజకీయాల్లోకి వస్తారో, ధర్మవరం పట్టణంలో మీరే పదవిలో ఉంటారో రాజకీయంగా, అప్పుడే మీ సమస్యలు మీరే తీర్చుకోవచ్చు అని చెప్పి ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయనను పిలవడానికి కూడా బలమైన కారణము మా వ్యాపారస్తులందరూ కలిసి రాజకీయ చైతన్యం కలిగే విధంగా వాళ్ళలో ఒక అవేర్నెస్ తెచ్చేదానికి కూడా రాజకీయ పరంగా కూడా ఎదుగుదల అయ్యేదానికి కూడా ఈ అసోసియేషన్ ముందుకు వస్తుంది. దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాము. ప్రతి ఒక్కరిని రాజకీయ చైతన్యం వైపు తీసుకొని వస్తాము. రాబోయే కాలంలో ధర్మవరంకి సంబంధించిన వీవర్స్ కమ్యూనిటీనే ఎమ్మెల్యేగా వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాము. భవిష్యత్తులో మేము కూడా అసెంబ్లీలో కూడా అడుగుపెట్టేదానికి మా వంతు మేము ప్రయత్నం చేసే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను.